ఏంటి నాన్న, లవ్ చేస్తున్నావా అని అడుగుతుంటే ఇంతగా ఆలోచిస్తున్నావు? అవుననో కాదనో ఏదో ఒక సమాధానం చెప్పలేకపోతున్నావా? అంటే జాను, నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఏ మాట అనేది నేను టక్కును చెప్పలేకపోతున్నాను. రవి, అన్ని ప్రాణులకు ఉండే పెద్ద ఫీలింగ్, ఎమోషన్ ఏంటో తెలుసా? ప్రేమ. ఎవరి కోసం నువ్వు నన్నే వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావో, ఎవరి బాధ నీ బాధగా మారుతుందో, ఎవరి సంతోషం నీ సంతోషంగా ఉంటుందో, ఎవరి కోసం నువ్వు ఎదురుగా ఎవరున్నా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నావో వాళ్లనే నువ్వు ప్రేమిస్తున్నట్టు, వాళ్ల మీదే నీకు నిజమైన ప్రేమ ఫీల్ అవుతున్నట్టు. సంయుక్త అలాంటమ్మాయా? బేబీ, ఇక్కడ కూడా పబ్ కల్చర్ వచ్చింది కదా. ఇప్పుడేంటి, నువ్వు అక్కడికి వెళ్ళాలా? యప్. సార్, ఏంటి తాగేసున్నారా? నాకు నచ్చలేదు. మీరు తాగడం నాకు నచ్చలేదు. వర్షిని ఎక్కడా? వర్షిని వచ్చి ఇక్కడ వర్షిని లేనేలేదు. ఎక్కడికి వెళ్ళింది శామ్? అది నాకెలా తెలుస్తుంది? తానేమైనా చిన్న పిల్లనా పక్కనే పెట్టుకొని తిరగడానికి? ఏంటి తను? ఇక్కడ ఎక్కడో డాన్స్ చేస్తూ ఉంటుంది, లేదంటే ఎక్కువై పడుకొని ఉంటుంది. ఛా, నేనెందుకు బంగారీని శామ్ని కంపేర్ చేస్తున్నాను? ఏంటి రవి, ఇన్ని రోజులున్న ఫీలింగ్స్ ఇప్పుడు అబద్ధం అని తెలిసిందా? చచ, లేదు జాను. కనబడుతోందే. ఇంతగా అడిగిన తర్వాత నీ నుంచి అసలు సమాధానమే రాలేదు. అదేం లేదు జాను, నాకు కొంచెం టైం కావాలి జాను. నేను ఆలోచించుకొని చెప్తాను. ఏంటమ్మా, రవి బాబుకి అలా చిక్కుముడి వేసేశారు? చిక్కు పడితేనే నిజం బయటకొస్తుంది. అయితే ఇప్పుడు రవి బాబు ఏం చేస్తాడు? తల పీక్కుంటూ ఉంటాడు. తర్వాత టెన్షన్లో ఇల్లంతా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. తర్వాత తన దగ్గరికి ఎవరైనా మాట్లాడడానికొస్తే వాళ్ల మీద విరుచుకు పడతాడు. మామా, నైట్ ఏంట్రా ప్రోగ్రాము? ఏమైందిరా మామా? మామా, బయట పోరా. ఏంటమ్మా, మీరు చెప్పేది వింటుంటేనే నాకే భయంగా ఉంది. ఎవరూ బాబు రూంలోకి వెళ్ళనే వెళ్ళలేరు. తర్వాత ఏం జరుగుతుందమ్మా? తర్వాతేముంది, తలుపులు వేసుకుని ఒక్కడే కూర్చుని ఆలోచిస్తాడు. అలా ఆలోచించేటప్పుడు బంగారి, వెన్నెల, సంయుక్త ముగ్గురిని కంపేర్ చేసి చూస్తాడు. నువ్విచ్చిన జ్యూస్లో విస్కీ కలుపుంది అంటే దాని మోటివ్ ఏంటి? నువ్వు గెలిస్తే తను గెలిచిందని పేరు వస్తుంది కదా. అయితే మా కంపెనీని అవమానించాలనుకున్నావు నువ్వు? తన నగలేం కొట్టేలేదు బావా. అత్త నాన్న ప్లాన్ చేసి ఈ గేమ్ ఆడారు. అది బాగా వర్కౌట్ అయింది. తను వెళ్ళిపోయింది.
కంపేర్ చేస్తే ఎవరు మొదట్లో ఉంటారు? సందేహమే లేకుండా బంగారినే కదమ్మా ముందుంటుంది. మిగిలిన ఇద్దరు కూడా తన పక్కన నిలబడనే లేరు. అప్పుడు రవి తీసుకునే నిర్ణయం ఏమై ఉంటుంది? బంగారిని పెళ్లి చేసుకోవాలనే ఉంటుంది. కరెక్ట్గా చెప్పావు. అప్పుడు అదే నిర్ణయం రవి వచ్చి మన దగ్గర చెప్తాడు. మన పని ఈజీ అయిపోతుంది. మీకెన్ని తెలివితేటలమ్మా. ఇంక మీద ఆలోచించటానికి ఏమీ లేదు. నేను డిసైడ్ అయిపోయాను. రవి, బాగా ఆలోచించి మంచి నిర్ణయమే తీసుకున్నావు కదా? ఏం నిర్ణయించుకున్నావు? రవి, నువ్వెవ్వరి గురించి ఆలోచించక్కర్లేదు. నీ నిర్ణయం చెప్పు. నీకు తోడుగా నేనున్నాను. నువ్వనుకున్నది నేను నెరవేరుస్తాను. జాను, నేను లండన్ నుంచి వచ్చిన వెంటనే నన్ను పెళ్లి చేసుకోమని చెప్తుంటే నేను కుదరదు అని చెప్పాను. కానీ ఇప్పుడు నా లైఫ్లో చాలా చాలా మార్పులు వచ్చాయి. నేను కూడా మారిపోయాను. దానంతటికీ కారణం బంగారినే. బంగారి నా లైఫ్లోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే ఇన్ని చేంజెస్ వచ్చాయంటే బంగారి నాతో లైఫ్ లాంగ్ ఉండుంటే నా జీవితం ఎలా ఉంటుంది?